పోరంకిలో ఓటింగ్కి సరళింగ్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. పెనమలూరు మండలం పోరంకిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెనమలూరు మండలం పోరంకి హై స్కూల్ వద్ద పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ పోలింగ్ కేంద్రంలో ఉదయం నుంచి కూడా ఇక్కడ పోలింగ్ జరుగుతూ ఉంది. అయితే పెద్ద ఎత్తున ఇక్కడ పోలింగ్ జరుగుతూ ఉంది. అయితే ఈ పోలింగ్ జరుగుతున్నటువంటి సమయంలో పలువురు వైకాపా నేతలు అలాగే వర్గీయులు వచ్చి ఇక్కడ పోలింగ్ను అడ్డుకున్నారని చెప్పేసి తెదేపా వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే ఇదే సమయంలో చూస్తే కనుక తెలుగుదేశం సంబంధించినటువంటి నేతలపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో ఇరువురికి గాయాలయ్యాయి. ఈ గాయాలు అవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఇటు జోగి రమేష్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి జోగి రమేష్ తన వర్గీయులతో వచ్చి ఇక్కడ పోలింగ్ స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి అక్కడ సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి తెదేపా నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగాయి. దీంతో ఇటు పోరంకి రోడ్లో మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేత బోడే ప్రసాద్ అలాగే ఇటు జోగి రమేష్ ఇద్దరు కూడా వారి అనుచరులతో ఇక్కడికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అయితే తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. దీనికి సంబంధించి వివరాలు మనం తెలుసుకుందాం. సార్ ఏం జరిగింది సార్? ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక ఉద్రిక్తత నెలకొంది. నిడమానూరు రోడ్డులో పోరంకిలోని నిడమానూరు రోడ్డు వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. ఇటు వైఎస్ఆర్సీపీ సంబంధించిన అభ్యర్థి జోగి రమేష్ తన అనుచరులతో పోలింగ్ కేంద్రం వద్దకి వచ్చి ఉన్నారు. అదే సమయంలో ఇటు బోడే ప్రసాద్ కూడా తన అనుచరులతో ఇక్కడికి వచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఒకరికొకరు దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడవచ్చు. ఇక్కడ 2 గంటలుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇటు రెండు వర్గాల వారు ఇదే రోడ్డు మీద ఇటు పోలింగ్ స్టేషన్ ముందు పరస్పరం దూషించుకుంటూ ఘర్షణ చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలపై వైసీపీ వర్గీయులు దాడులు చేశారని చెప్పేసి వాళ్ళ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు నిలువరించడం లేదు. తమ వర్గానికి చెందినటువంటి ఇద్దరిపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు, తలలు పగలగొట్టారు. అయినప్పటికీ కూడా తాము కనీసం నిరసన తెలియజేసే అవకాశం లేకుండా నిరసన కూడా తెలియజేయకుండా శాంతియుతంగా ఉన్నప్పటికీ కూడా ఇటు జోగి రమేష్ ఏకంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి అక్కడ సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారు. పోలింగ్ జరగకుండా ఆపివేస్తున్నారు. తమకు అనుకూలంగా పోలింగ్ జరుగుతుంటే సహించలేకే ఈ తరహా అడ్డంకులు సృష్టిస్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా బోడే ప్రసాద్ సహా తన వర్గీయులందరూ కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ రోడ్డుపై ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. బోడే ప్రసాద్ తన అనుచరులతో పాటు ఇక్కడికి వచ్చి అక్కడ పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నటువంటి జోగి రమేష్ సహా అనుచరులు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే హై స్కూల్లో పోలింగ్ కేంద్రంలో పోలింగ్ నిలిపివేసిన పరిస్థితి ఉంది. అయితే పరస్పరం రాళ్ళు విసురుకుంటున్నారు. ఇరు వర్గాల వారు కూడా అటువైపు ఇటువైపు ఉంటూ పరస్పరం రాళ్ళు విసురుకుంటున్నారు. దీంతో పోలీసులు కూడా వారందరినీ కూడా చెదరగొడుతున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలను మనం చూడవచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ పూర్తి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల వారు ఇటు వైసీపీ అలాగే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఇరు వర్గాల వారు కూడా పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. బోడే ప్రసాద్ సహా ఆయన వర్గీయులపై వైసీపీ వర్గీయులు రాళ్ళు విసిరడం జరిగింది. దీంతో తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ వర్గీయులు ఇక్కడ తమ నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. పరస్పరం సవాళ్లతో ఆందోళన చేస్తూ ఉండటంతో ఇక్కడ పోలీసులు వీరిని నివారించడం కష్టంగా మారింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. 2 గంటలుగా ఇదే పరిస్థితి నెలకొంది. నిడమానూరు రోడ్డులోని ఈ కేంద్రం వద్ద హై స్కూల్ వద్ద ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఇద్దరిపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. పోలింగ్ కేంద్రంలో దాడి చేశారు. ఓటు వేయడాన్ని ప్రశ్నిస్తూ వీరందరూ కూడా దాడి చేశారు. దీంట్లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
అని చెప్పేసి బోడే ప్రసాద్ సహా వర్గం నేతలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము శాంతియుతంగా వచ్చి బాధితులను పరామర్శిస్తుంటే వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి లీడర్స్ కావచ్చు, అలాగే శ్రేణులు కూడా కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. దీంతో తాము ఇక్కడ ఉండలేని పరిస్థితి నెలకొందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఇటు పోలీసులు ఇరు వర్గాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే పోలింగ్ స్టేషన్ వద్దే అభ్యర్థి వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి అభ్యర్థి జోగి రమేష్ అక్కడే ఉన్నారు. అక్కడ నుంచి వెళ్ళిపోవాలని పోలీసులు సూచిస్తున్నప్పుడు కూడా ఆయన వెళ్లకుండా పోలింగ్ కేంద్రంలోనే ఉన్నారు. దీనివల్ల ఇటు పోలింగ్ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. దీన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెంటనే పోలింగ్ కొనసాగించాలి, తమకు అనుకూలంగా పోలింగ్ జరుగుతున్న వల్లే వైఎస్ఆర్సీపీ వర్గీయులు ఇట్లా వచ్చి ఆందోళన చేస్తున్నారు. భయానక వాతావరణాన్ని సృష్టించి తద్వారా భయం ప్రాంతాలకు గురి చేస్తూ తమకు అనుకూలంగా ఓట్లు పోలవకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పేసి బోడే ప్రసాద్ సహా ఆయన వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 20 ఏళ్లుగా పెనమలూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేనన్ని రీతిలో ఈసారి ఘర్షణలు జరుగుతున్నాయని చెప్పేసి ఎప్పుడు ప్రశాంతంగా ఉండేటటువంటి పెనమలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ రావడం, అలాగే వారి అనుచరులను కొంతమంది రౌడీ మూకలను ఇక్కడికి తీసుకువచ్చి ఇలాగా రెచ్చగొడుతున్నారని చెప్పేసి బోడే ప్రసాద్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ హై స్కూల్ రోడ్డు ముందు ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఇటు ఇరు వర్గాలు, ఇటు తెలుగుదేశం సంబంధించినటువంటి అభ్యర్థి బోడే ప్రసాద్, అలాగే వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి జోగి రమేష్ ఇరు వర్గాలు వారి అనుచరులను తీసుకువచ్చి ఈ పోలింగ్ కేంద్రం వద్ద బలప్రదర్శన చేస్తున్నారు. పరస్పరం దాడులకు దిగుతున్నారు, సవాళ్లు విసురుకుంటున్నారు. వెంటనే పోలింగ్ ఆపివేసిన దృష్ట్యా వెంటనే పోలింగ్ ప్రారంభించాలని చెప్పేసి తెలుగుదేశం సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే ఎట్టి పరిస్థితులను పోలింగ్ జరగకుండా ఉండేలా అడ్డుకుంటున్నారు. దీనివల్ల తాము నష్టపోతున్నామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ఇక్కడ నుండి జోగి రమేష్ వెళ్ళిపోయి పోలింగ్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు అందరూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఉద్రిక్త వాతావరణం ఇక్కడ కొనసాగుతూనే ఉంది.